హలో వ్యూవర్స్, ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన పూరి ఆలూ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్మా రవ్వ, ఆటా పిండి వేసుకొని అందులో కాస్త చక్కెర, రుచికి తగ్గ ఉప్పు, పూరి మెత్తగా రావడానికి పొంగడానికి ఒక కప్పు పెరుగు, చిటికెడు వంట సోడా, నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసి పిండిని కలిపి అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూ కర్రీ తయారు చేద్దాం. మొదట స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. అందులో పోపు దినుసులు వేశాక కాస్త కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, రుచికి తగ్గ ఉప్పు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన ఉల్లగడ్డ ముక్కలను కడాయిలో వేసి స్మాష్ చేయాలి. కాస్త నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకోవాలి. ఈలోపు కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని పూరీ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలాగా తయారు చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని తీస్తే వేడి వేడి పూరీ ఆలూ కర్రీ రెడీ. ఈ 5 స్టార్ స్టైల్ పూరీ కుర్మా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.